ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఐటీబీపీ నుంచి ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకు ట్రేడ్మెన్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో బార్బర్ అని, సఫాయి కర్మచారి అని, గార్డెనర్ అని ఈ యొక్క పోస్ట్ అనేది భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇందులో మనకు రెండు రకాల ట్రేడ్స్ ఉన్నాయి, అంటే రెండు నోటిఫికేషన్స్ ఉన్నాయి, సపరేట్గా ఉన్నాయి. రెండుకి సపరేట్గా అప్లికేషన్ తేదీలను కూడా వాళ్ళు మెన్షన్ చేసినారు. మీకు ఈ వీడియోలో ఈ రెండు నోటిఫికేషన్ల గురించి క్లియర్ కట్గా చెప్తాను. సో జాగ్రత్తగా చూడండి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు క్లియర్గా కూడా మెన్షన్ చేసినారు. అదేవిధంగా ఫస్ట్ వేకెన్సీ అయితే చూద్దాము, మీకు తర్వాత క్వాలిఫికేషన్ గురించి అన్నీ చెప్తా. ఫస్ట్ వేకెన్సీ చూసుకున్నట్టయితే ఇది సపరేట్ ఇంకొక నోటిఫికేషన్, ఇది దీని తర్వాత ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తా. ఇక్కడ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ బార్బర్ అండి. టోటల్గా దీనికి ఎంత 5 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్, బార్బర్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు. ఇందులో ఎస్టీ వాళ్ళకి 4 ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకి 1 ఉంది. సో దీనికి కేవలము ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దీనికి కేవలం ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఈ యొక్క బార్బర్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే కాదు. దాని కిందన చూసుకున్నట్టయితే సఫాయి కర్మచారి పోస్ట్ ఉంది. దీనికి మొత్తంగా 101 పోస్టులు ఉండడం అయితే జరిగింది. ఇందులో మేల్లో చూసుకుంటే 86 పోస్టులు ఉన్నాయి, ఫీమేల్లో చూసుకుంటే 15 పోస్టులు ఉన్నాయి. అందులో మేల్లో వచ్చేసి అన్రిజర్వ్లో 41, ఎస్సీ వాళ్ళకి ఇక్కడ పోస్ట్ అనేది 0, కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే అన్రిజర్వ్లో మాత్రమే ట్రై చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 26 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి 9, ఈడబ్ల్యూఎస్కు 10 పోస్టులు ఉండడం అయితే జరిగింది. ఈ సఫాయి కర్మచారి ఫిమేల్ పోస్టు చూసుకున్నట్టే అన్రిజర్వ్లో 7 ఉన్నాయి, ఎస్టీకి 4 ఉన్నాయి, ఓబీసీకి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కు 2 ఉన్నాయి. సో ఇక్కడ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ కూడా వేకెన్సీస్ అనేవి లేవండి. ఫిమేల్ వాళ్ళు కూడా మీరు ఇక్కడ అన్రిజర్వ్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక కానిస్టేబుల్ గార్డెనర్ చూసుకున్నట్టయితే ఈ యొక్క కానిస్టేబుల్ గార్డెనర్కి టోటల్గా 37 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మేల్కి వచ్చేసి 32 పోస్టులు ఉన్నాయి, ఫీమేల్కి వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్టయితే అన్రిజర్వ్లో 18 ఉన్నాయి, ఎస్సీకి 3, ఎస్టీకి 5, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 3 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్కి వచ్చేసి అన్రిజర్వ్లో 3 ఉన్నాయి, ఎస్టీకి 1, ఓబీసీకి 1 పోస్టు ఉండడం అయితే జరిగింది. ఇది వేకెన్సీస్కి ఉన్నటువంటి స్ట్రక్చర్ అనమాట. మీ కేటగిరీలో ఉన్న పోస్టుకు మీరు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే అన్రిజర్వ్లో ఉన్న పోస్టుకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి మరి సాలరీ ఎంత ఉంటుంది, ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మీకు జీతం ఎంత ఉంటుందని చూసుకుంటే అన్ని అలవెన్సులతో కలుపుకొని ఇంచుమించు మీ చేతికి ఒక 40,000 వరకు అయితే సాలరీ వస్తుంది, 35 నుంచి 40,000 పైన. అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏదైతే బార్బర్ ఉందో అదేవిధంగా సఫాయి కర్మచారి ఉందో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 నుండి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 18 నుండి 28 సంవత్సరాల వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్, అంటే 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. పాయింట్ జాగ్రత్తగా గమనించండి, 10వ తరగతి చదివిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 2 పాయింట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పాస్ ఏ ప్రాక్టికల్ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఇన్ ద ప్రొఫెషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఏంటి అంటే మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఏదైతే మీరు పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఆ ట్రేడ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు. అయితే దీనికి క్వాలిఫికేషన్ ఏంటంట 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటూ ఏం అవసరం లేదు. ఈ యొక్క 2 పోస్టులకి, బార్బర్కి అదేవిధంగా సఫాయి కర్మచారికి. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమైంది కదా, కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. మిగతాది ఏంటి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, అది తర్వాత చూసుకుందాం. దాని కిందనే గార్డెనర్ ఉంది. దీనికి చూసుకున్నట్టు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 23 సంవత్సరాల వరకు ఉంటుంది. సేమ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటంట 10th పాస్ అయితే సరిపోతుంది. 10th పాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో గార్డెనర్లో. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక 1 year ఐటీఐ చేసి ఉండాలి, ఐఎన్టీఐ లేదా ఒకేషనల్ చేసి ఉండాలి. లేదు అది కూడా చేయలేను అంటే 2 years డిప్లొమా చేసి ఉండాలి. 2 years డిప్లొమా చేసినా కూడా మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ మ్యాండేటరీ. 10th అయిన తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఐటీఐ ఉండాలి, లేదా డిప్లొమా ఉండాలి. ఏదున్నా కూడా మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్లో చేయడానికైతే లేదు. మనకి ఇంకా అప్లికేషన్ డేట్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, దాని గురించి కూడా నేను చెప్పాను. మరి దీనికి సంబంధించినటువంటి డేట్స్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, జాగ్రత్తగా చూడండి. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 28th జూలై, ఇదే మంత్ 28th నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 26 వరకు అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను మీకు వీడియో అయితే చేస్తాను. అయితే ప్రజెంట్ నేను చెప్పింది ఇదేంటి, ఈ యొక్క
బార్బర్కి, సఫాయి కర్మచారి, అదేవిధంగా గార్డెనర్కి సంబంధించినటువంటి 3 పోస్టులు. ఇది కాకుండా మరొకటి ఉంది, అది కూడా చెప్తా చూడండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కానిస్టేబుల్ టైలర్కి సంబంధించింది, అదేవిధంగా కానిస్టేబుల్ కూబ్లర్కి సంబంధించింది. ఇక్కడ వేకెన్సీస్ టైలర్కి వచ్చేసి 18 ఉన్నాయి, కూబ్లర్కి వచ్చేసి 33 ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మీరు ఒకసారి చూడండి, మేల్కి ఫీమేల్కి ఇద్దరు కూడా అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ కూడా. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఈ టైలర్కి కూబ్లర్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 23. ఓకేనా, 18 నుండి 23. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంటుంది. సో ఇదొక విషయం అయితే చూసుకోండి. అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th పాస్ ఉండాలి. 10th పాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ అది లేకపోతే ఐటీఐ ఉండాలి, ఐటీఐ లేదా వొకేషనల్ కోర్స్ చేసినా సరిపోతుంది. అది కూడా లేకపోతే 2 years డిప్లొమా చేసినా కూడా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రకంగా అయితే ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మీ దగ్గర ఐటీఐ ఉంటే కనుక మీకు ఐటీఐతో పాటు అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు, ఇది ఒకటి చూసుకోండి. ఒకవేళ మీకు ఐటీఐ లేకుండా డిప్లొమా ఉంటే కూడా డిప్లొమాతో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ ఏం అవసరం లేదు ఒకవేళ డిప్లొమా ఉంటే. ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే దీనికి వచ్చేసి 20 జూలై నుంచి, ఈ మంత్ 20 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 20 జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 18 వరకు మీరు అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రకంగా అయితే ఉంది, మరి అంతా బాగానే ఉంది. దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని చూసుకున్నట్లయితే దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తా, జాగ్రత్తగా చూడండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే మనకి ఇంకా డేట్స్ అనేవి రాలేదు కదా, అంటే అప్లికేషన్ డేట్ అనేది ఇంకా రాలేదు కదా, కాబట్టి ఏంటంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు అనమాట. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను చెప్తాను సపరేట్గా మీకు ఫిజికల్ టెస్ట్ ఎంత రన్నింగ్ ఉంటుంది ఏంటి అనేటటువంటి విషయాలు కూడా మీకు ఆ రోజు అయితే చెప్తాను. అయితే ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ జాయిన్ అవ్వ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు టైప్ చేసినా మన ఛానల్ వస్తుంది, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైనా కూడా నేను ఫస్ట్ టెలిగ్రామ్లోనే పెట్టేస్తాను, వీడియో చేయకుండా నేను అక్కడ పెట్టేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో ఉండండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో అందరికంటే ముందు మీకు అప్డేట్ వస్తుంది, ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే బెటరు. సో ఇదన్నమాట, దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంథింగ్ ఉంటుంది, దాని తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత మెడికల్ ఉంచడం అయితే జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా కాదు, ఒక అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. సో ఈ ఫిజికల్ టెస్ట్ ఉంటుందా ఎగ్జామ్ ఉంటుందా అని చెప్పేసి నేను అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా చెప్తాను. బట్ 99% ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాతనే లాస్ట్కు ఎగ్జామ్ అయితే పెడతారు. సో చూద్దాం, అఫీషియల్ నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో వస్తుంది. వచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, మిగతా సమాచారం మొత్తం చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎవరైతే ఇంటి వరకు చూసారో ఇంటి వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్ ఏది కూడా మిస్ అవుద్ది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకసారి ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.